విద్యా సంవత్సరం మొదలైంది. పాఠశాలలు ప్రారంభమై 10 రోజులైంది. కానీ ఇప్పటివరకు పాఠ్య పుస్తకాలు మాత్రం అందలేదు. స్కూళ్లు రీఓపెన్ అయ్యే నాటికి అన్ని పాఠశాలలకు పుస్తకాలు అందజేస్తామన్న అధికారుల మాటలు ఆచరణకు నోచుకోలేదు. అయితే సకాలంలో ఇండెంట్ అందకపోవడంతో జాప్యం జరిగిందంటున్నారు అధికారులు. పాఠశాలలు ప్రారంభమై వారం రోజులు గడిచిపోయాయి. కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ తమ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశాయి. అయితే ఇప్పటి వరకు సర్కార్ స్కూళ్లకు పాఠ్య పుస్తకాలు అందలేదు. దీంతో వారం రోజులుగా విద్యార్థులకు ఏం బోధించాలో తెలియక ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని మొత్తం 3708 పాఠశాలలున్నాయి. వాటిలో 3,25,000 మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం వీరికి 11,08,643 పాఠ్యపుస్తకాలు అవసరం. అయితే ఇప్పటి వరకు జిల్లాకు కేవలం 9,22,500 పుస్తకాలు మాత్రమే వచ్చాయి. వాటిని కొన్ని పాఠశాలలకు సరఫరా చేశామని అంటున్నారు అధికారులు. అయితే సకాలంలో పాఠశాలలు ఇండెంట్ ఇవ్వకపోవడం వల్ల పుస్తకాల సరఫరాలో జాప్యం జరిగిందంటున్నారు. జిల్లాలో పిల్లలందరికీ కూడా కావాల్సిన పుస్తకాలు అయితే 11,78,643 పుస్తకాలు కావాల్సి ఉన్నాయి. అందులో జిల్లాకి ఆల్రెడీ 9,22,546 పుస్తకాలు రిసీవ్ అయినాయండి. ఇందులో సుమారు 9 లక్షల పుస్తకాలు కూడా మేము అప్పచెప్పడం జరిగింది. మొదటేమో తెలుగు మీడియం పుస్తకాలు ఇచ్చినారు మాకు నెంబరు, ఇప్పుడేమో ఇంగ్లీష్ మీడియం అని అన్నారు. అందుకని కొంచెం తేడా వచ్చింది. అవసరం కొద్దీ కొంత మేము వాళ్ళకి ఇచ్చినాం. ఇప్పుడు వాళ్ళు ఇండెంట్ ఇమ్మన్నాం. వాళ్ళ ఇండెంట్ ప్రాప్తికి కంప్లీట్గా ఒక వారం 10 రోజుల్లో బుక్స్ అన్ని కూడా చేర్చడానికి మేము రెడీగా ఉన్నాం. స్కూళ్లు ప్రారంభమై వారం దాటినా ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు సరఫరా కాకపోవడం పట్ల విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్లు అన్నింటిలో ముందంజలో ఉండగా సర్కార్ స్కూళ్లలో నిర్లక్ష్యం తాండవిస్తుందని అంటున్నారు. పాఠ్యపుస్తకాలు లేకపోవడంతో ఉపాధ్యాయులు కూడా పిల్లలకు ఏం బోధించాలో తెలియక గోళ్లు గిల్లుకుంటున్నారు. వెంటనే పుస్తకాలు పంపిణీ జరిగేలా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలోనైతే ఆల్రెడీ స్కూల్ పెట్టకముందనే పాఠ్యపుస్తకాలు కొనిపించుకొని వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి. కనీసం మాకు టీచర్ కాపీలైనా కనీసం మా ఉపాధ్యాయుల దగ్గర లేకపోవడం వల్ల పిల్లలకి చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాము. ఇప్పటికైనా తొందరగా ప్రభుత్వాలు స్పందించి మా పుస్తకాలు సకాలంలో అందించినట్లయితే పిల్లలకు సరిగ్గా న్యాయం చేకూరుస్తుందని ఆశిస్తున్నాం. పుస్తకాల జాప్యంలో తమ తప్పిదం ఏమీ లేదంటున్నారు అధికారులు. పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయుల వల్లే సరఫరా సకాలంలో జరగలేదంటున్నారు. ముందుగానే ఇండెంట్ ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి ఏర్పడేది కాదంటున్నారు.